వెనిజులాకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తాము పెట్టిన డిమాండ్లకు ఒప్పుకోకపోతే ప్రస్తుతం ఉన్న తాత్కాలిక అధ్యక్షులకు తిప్పలు తప్పవని హెచ్చరించారు. మరోసారి దాడి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అయితే అదే సమయంలో వెనిజులా దేశం ప్రస్తుతం చనిపోయిందని, మళ్లీ ఆ దేశంపై దాడి చేయాల్సిన అవసరం రాదనుకుంటున్నట్లు తెలిపారు. ఒకవేళ దాడి చేయాల్సి వస్తే తమ సైన్యం సిద్ధంగా ఉందని, రెండో మాస్టర్ ప్లాన్ రెడీగా ఉందని హెచ్చరించారు ట్రంప్. ఇక అదే సమయంలో భారత ప్రధాని మోదీ గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు. మోదీ మంచి వ్యక్తి అని, భారత్తో తాము సత్సంబంధాలను కోరుకుంటున్నట్లు తెలిపారు. తాను చేసిన పని పట్ల మోదీ సంతోషంగానే ఉంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ విషయం మోదీకి కూడా తెలుసని, త్వరలోనే మరోసారి సుంకాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా చెప్పారు.